విలక్షణత్వం. ఆ కారణం చేత ఆ పరమశివుడంతటి వాడు అంత ప్రీతి చెంది పక్కన కూర్చోపెట్టుకుని కంఠపీఠాగ్ర కరిరాజ డుంఠిరాజా అని పిలవడం వల్ల ఆ గణపతికి డుంఠి గణపతి అని పేరు వచ్చింది. నువ్వు నన్నే ఇంత అనుగ్రహించావు, ఈ కాశీపట్టణం వచ్చిన భక్తులందరినీ నువ్వు కాపాడుతుండు అనడం వల్ల ఆ రోజు నుంచి 56 స్వరూపాలతో కాశీపట్టణం పంచక్రోశముల యందు ఉండి మహానుభావుడు భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. అది డుంటి గణపతి యొక్క స్వరూపం. అందుకే కాశీపట్టణంలో ఉంటారు తప్ప డుంటి గణపతి ఇంకెక్కడా ఉండరు. అలాగే ఈ కాశీపట్టణంలోనే వేరొక అద్భుతమైనటువంటి లింగస్వరూపం కృత్తివాసేశ్వర లింగం. నేను మీతో మనవి చేశాను, నేను ఇవాళ సంక్షిప్తంగా మీకు చెప్తాను విషయాలు అని. కృత్తివాసేశ్వరలింగము అని ఒక లింగం, నేను ఇవాళ పొద్దున్నే వెళ్ళి దాన్ని దర్శనం చేసుకొచ్చాం. అద్భుతం అసలు లింగం. అసలు కృత్తివాసేశ్వరలింగం ఏర్పడడానికి కారణం, ఒకానొకనాడు గజాసురుడు అని ఒక రాక్షసుడు బ్రహ్మగారి గురించి తపస్సు చేసి వరం అడిగాడు. కామమోహితులు కాని జంట చేతిలోని మరణిస్తానని. పార్వతీ పరమేశ్వరులేగా వచ్చి పెద్ద ఉద్ధరి చేశాడు. పార్వతీదేవిని నాకు ఇచ్చేయమన్నాడు. ఆ తర్వాత పరమశివుడు వచ్చి ఇక్కడ కూర్చుని ధ్యానంలో హాయిగా కాశీపట్టణంలో ఉంటే ఆయన పెద్ద ఏనుగు స్వరూపంతో ఈ కాశీపట్టణంలోకి వచ్చాడు. వచ్చి ఆయన నడుస్తుంటే భూమి ఎంత ఇబ్బంది పడిందంటేట, భూమిని మోసేటటువంటి శేషుని 1000 పడగలు వంగిపోయాయి వాడి బరువుకి. వాడి చెవులతో గాలి ఇలా విసిరితే మేఘమండలం అంతా చెదిరిపోయేది. వాడు గంగలో నీళ్లు తీసి ఫుత్కారం చేస్తే గంగ పట్టణంలో ఉన్న జనులందరి మీద పడుతుండేది. ఆ మదజలముల చేత గుహలన్నీ నిండిపోతుండేవి. పెద్ద అల్లరి చేస్తూ ఘీంకారం చేస్తూ కాశీపట్టణం అంతా తిరుగుతూ కాశీపట్టణాన్ని అంతటినీ పాడు చేసే ప్రయత్నం చేశాడు. అప్పుడు అందరూ పరమశివుణ్ణి ప్రార్థన చేశారు, ఇది అవిముక్త క్షేత్రం, మీరున్న ప్రదేశం, ఇక్కడికొచ్చి గజాసురుడు ఇంత అల్లరి చేయడం ఏమిటని. అప్పుడు పరమేశ్వరుడు వీడితో యుద్ధం చేయడానికి పెద్ద అల్లరి కూడా ఏమిటని నేను శివమహాపురాణాన్ని ఆధారం చేసుకు చెప్తున్నాను. కాశీఖండం వేరొకలా ఉంటుంది. ఆయన త్రిశూలాన్ని గుచ్చారు. త్రిశూలాన్ని గుచ్చి ఆ గజాసురుణ్ణి పైకెత్తారు. అది ఆయన హేళ. ఇంత గజాసురుణ్ణి అవలీలగా పైకెత్తి త్రిశూలాన్ని అలా పక్కన పెట్టుకున్నారు. పెట్టుకుంటే వాడు ఆ త్రిశూలం పైన గుచ్చుకుని ఉండిపోయాడు. ఉండిపోయి వాడిలోంచి నెత్తురు ధారల కింద త్రిశూలం మించి కారిపోతోంది. పరమేశ్వరుడు హాయిగా తనలో తాను రమిస్తున్నాడు. ఇప్పుడు వాడిలో ఉన్నటువంటి రాక్షసత్వం నశించింది. నశించి వాడు సామవేద మంత్రాలు చదివాడు. సామవేదానికి ఒక లక్షణం ఉంటుంది. సామ అంటేనే సంధి, శాంతి. అందుకే చూడండి ఆయనతో సామం చేశారంటారు. సామ అంటే శాంతి. సామవేదం ఎక్కడ చదువుతారో అక్కడ శాంతి అలా ఉంటుంది. ఒకానొకప్పుడు కాకినాడ మా అయ్యప్ప స్వామి దేవాలయానికి ఒక ప్రత్యేకమైన కారణానికి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఒక సామవేద పండితులు వచ్చారు. వచ్చి ఆయన సామవేదం చదివారు. నిజంగా అది కంఠమో ఎన్నాళ్ళు సాధన చేశారో, అసలు నిజంగా ఎగిరిపోయి వెళ్ళిపోతున్న పక్షులు అలా గాలిలో నిలబడిపోతాయన్నమాట ఆయన చదువుతుంటే. అటువంటి సామగానం చేశారు. మనకి సాధారణంగా చతుర్వేద పారాయణంలో సామవేదం అవధారయ అన్నది ఏదో ఒక్క ముక్క చెప్తుంటారు. అది కాదు. సామవేదాన్ని సశాస్త్రీయంగా నేర్చుకుంటే, సామవేదం కానీ చదివితే పరమేశ్వరుడు ఉత్తర క్షణంలో ప్రీతి పొందుతాడు. అందరి మనసులు కూడా ప్రశాంత పడిపోతాయి. ఎంత ఆందోళనలో ఉండనివ్వండి, సామవేదం చెప్తే ప్రశాంత పడుతుంది మనసు. అందుకే దాని పేరే సామవేదం. సంగీతం సామవేదంలోది. కాబట్టి అటువంటి సామవేద మంత్రాలతో పరమశివుణ్ణి స్తుతించాడు. స్తుతిస్తే ఆయన సంతోషించారు. అది పరమశివునికి ఉన్న గొప్పతనం, తండ్రితనం. తప్పు చేస్తే దెబ్బలాడతారు. నాన్నగారండి నాన్నగారండి అంటే మళ్ళీ దరా నాన్న అంటారు. నేను మళ్ళీ ఇలా పైకి చూశారు. ఏమిరా సామవేదం ఇంత బాగా చదివావు, చాలా సంతోషం, నీకేం కావాలన్నారు. ఏమిటి? ఆ రాక్షసుణ్ణి వరం ఇచ్చారు. ఆయన అన్నాడు, అంధకవైరి నాపై నీ దయాగుణంబు యథార్థము కలిగినవేమి, నా మీద నిజంగా నీకు అంత దయాగుణం కానీ కలిగి ఉంటే నీ స్కందము నందున యొడలి చర్మము బాయక ఉండుగాక, దుర్గంధము లేక చినుంగక కర్కశముగాక వెండికొండపై కందరకాళమున్నగతి ఒక సంబున ఈ వరమే వరించదన్. ఆయన అన్నాడు, వాసుకి నీ మెడలో హారంగా ఉంటాడు ఎప్పుడు. వాసుకి నీ మెడలో హారంగా ఎలా ఉంటాడో, కైలాసంలో ఎప్పుడు ఎలా నీ మెడహారంగా ఉన్నాడో
అలా నా మీద నీకు దయ కలిగితే నీ త్రిశూలంతో నా తోలు ఒలిచేసేయి, నేను చేసిన తప్పుకి ఒలిచేసి దాంట్లోంచి నెత్తురు ఎప్పుడూ అలాగే ఓడుతూ ఉండాలి. కానీ దుర్గంధము లేక, అందులోంచి దుర్గంధం రాకూడదు. కర్కశము కాక, తోలు చాలా కాలం ఉంచేస్తే గట్టిగా అయిపోతుంది, చాలా గట్టిగా, అలా అవ్వకూడదు, మెత్తగా ఉండాలి. కర్కశము కాక చినుంగక, అది ఎప్పటికీ చిరక్కూడదు. ఈ మూడింటిలో ఏదైనా వస్త్రాతలు పారేయాలి, తోలు కదా మరి. అందుకే దుర్గంధము లేక కర్కశముగాక చినుంగక, ఈ 3 గుణాలు లేకుండా వెండికొండపై కంధరకాళమున్న గతి ఒక సంబున ఈ వరమే వరించదన్. వాసుకి ఎలా నీకు కంఠహారంగా ఉన్నాడో అలా నా చర్మాన్ని నువ్వు ఉత్తరీయంగా భుజం మీద వేసుకుని తిరుగుతూ ఉండాలి, ఏనుగు చర్మాన్ని. అలా నన్ను అనుగ్రహిస్తావా అన్నారు. ఇప్పుడే ఇక్కడే నిన్ను అనుగ్రహిస్తాను. ఒక రాక్షసుణ్ణి అంత అనుగ్రహించిన శివలింగం కాబట్టే అంత చల్లగా ఉంటుంది ఆ శివలింగం. శివలింగానికి ఒక లక్షణం ఉంటుంది, శివలింగం చాలా చల్లగా ఉంటాయి కొన్ని కొన్ని. అంత చల్లగా శివలింగం ఉందనుకోండి, దాని శక్తి చాలా ఎక్కువ అని గుర్తు మీకు. డెహ్రాడూన్లో నేను ఒక గుహలో చూశాను శివలింగాన్ని. అక్కడ ద్రోణాచార్యులు వారు తపస్సు చేశారు. తపస్సు చేస్తే అక్కడే అశ్వత్థామని ప్రసాదించాడు పరమశివుడు. అప్పుడు ద్రోణాచార్యులు వారు పూజ చేసిన శివలింగం ఉంది. దాన్ని ఇలా వెళ్ళి ముట్టుకుంటే మీరు 1-2 నిమిషాల కన్నా అలా ముట్టుకుని ఉండడం కష్టం, చేతులు కొయ్యబారిపోతాయి, అంత చల్లగా ఉంటుంది. మళ్ళీ చిత్రం ఏమిటంటే కృత్తివాసేశ్వర లింగం అలా ఉంటుంది. పొద్దున్న నేను హరిప్రసాద్ గారు మేము వెళ్ళాం, వెళితే అక్కడ నేల ముట్టుకుంటే ఓలా ఉంటుంది, గోడ ముట్టుకుంటే ఓలా ఉంటుంది, అంచు ముట్టుకుంటే ఓలా ఉంటుంది, లింగం ముట్టుకుంటే చల్లగా ఉంటుంది. ఎవరు లేరు, మేము వెళ్ళేటప్పటికి మా అదృష్టం. మేమే శివలింగం చుట్టూ కూర్చుని శివాష్టోత్తరం చదువుకుని మారేడు దళాలతో అర్చన చేసుకుని కాసేపు శివాలయంలో కూర్చుని వచ్చేసాం. మేము తప్ప ఇంకో మనిషి ఒకడో ఇద్దరో ఉన్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు కదండి. కాబట్టి ఆనాడు ఒక ఏనుగు రూపంలో ఉన్న రాక్షసుడిని అనుగ్రహించాడు. చిత్రం ఏమిటంటే అక్కడ శివలింగం మీరు ఎటువైపు నుంచి చూసిన గజపృష్ఠంలా ఉంటుంది, ఏనుగులా ఉంటుంది శివలింగం, పెద్ద శివలింగం. పైగా దాని ముందు నందీశ్వరుడు ఉంటాడు. నందీశ్వరుడికి 2 కొమ్ములు ఉంటాయి ఎక్కడైనా, ఇక్కడ పాము కూడా చుట్టుకుని ఉంటుంది. ఎందుకనంటే గజాసురుడితో యుద్ధం చేసేటప్పుడు ఆ వాసుకి నంది అందరూ కలిసి యుద్ధం చేయడంలో ఆ నందికి పాము చుట్టుకుని ఆయన్ని కరిచిందిలా ఉంది, అది అలాగే చుట్టుకుని ఉంటుంది. దాని మీద నుంచే శివలింగాన్ని చూడమంటారు. మీకు అవకాశం ఉంటే తప్పకుండా చూడండి, ఏమాత్రమైన అవకాశం ఉంటే వెళ్ళండి. చాలా గొప్ప శివలింగ స్వరూపం, కాశీపట్టణంలో తప్పకుండా చూడాలి. నాకు శివమహాపురాణం చెప్పినప్పటి నుంచి కోరిక కృత్తివాసేశ్వరలింగం చూడాలని. ఇవాళ నాకు ఆ కోరిక తీరింది. కాబట్టి ఆ కృత్తివాసేశ్వర లింగముగా మహానుభావుడు గజాసురుణ్ణి సంహారం చేసినందుకు కృత్తివాసేశ్వర లింగంగా కాశీపట్టణంలో వెలిశాడు. అది కాశీపట్టణ వైభవాల్లో ఒకటి. 3వది కాలభైరవుడు. కాలభైరవ దర్శనం చెయ్యకుండా అసలు కాశీపట్టణం నుంచి వెళ్ళాం. ఎందుకని అంటే కాలభైరవుని యొక్క అనుమతి లేకుండా కాశీపట్టణంలోకి ప్రవేశించరు. కాలభైరవుని యొక్క అనుమతి లేకపోతే కాశీపట్టణంలో ఉండలేడు. కారణం ఏమంటే ఒకానొకప్పుడు ఒక పెద్ద సభ, ఆ సభలో బ్రహ్మగారికి ఎందుకో అహంకారం వచ్చింది. వచ్చి నేనే పరతత్వాన్ని, నాకన్నా గొప్పవాడు లేడన్నాడు. ఇదే వాదన శ్రీ మహావిష్ణువు చేశారు అక్కడ ఉండి. నేనే పరతత్వాన్ని, నాకన్నా గొప్పవాడు లేడని. ఎవరు చెప్పాలి ఈ విషయాన్ని? ఇద్దరిలో ఎవరిని? వేదం చెప్పాలి. అందుకని చతుర్వేదములను పిలిచారు. వేదములు ఒకదాని తర్వాత ఒకటి వచ్చి పరమశివుడు మహానుభావుడు చంద్రశేఖరుడు ఆ ఏనుగు తోలు ఉత్తరీయంగా వేసుకున్నటువంటి వాడు గంగాధరుడు, ఆయన ఆ పరతత్వం అన్నాయి. ఋగ్వేదం అలాగే చెప్పింది, యజుర్వేదం అలాగే చెప్పింది, సామవేదం అలాగే చెప్పింది, అధర్వణ వేదం అలాగే చెప్పింది. అయినా కలహించుకుంటూ ఉంటే ప్రణవము వారి మధ్యకు వచ్చింది. ఆ ఓంకారంలోంచి పరమేశ్వర స్వరూపం వ్యక్తమై ఆయనే కాలభైరవ స్వరూపాన్ని పొందాడు. పరమశివుడే కాలభైరవుడిగా మారాడు. మారి ఆయన వెంటనే ఏం చేశాడంటే, ఈ వాదన చేస్తున్నటువంటి బ్రహ్మగారికి 5 తలకాయలు ఉండేవప్పుడు. నాకు 5 తలలు, శివుడికి 5 తలలు, సద్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని శివుడికి 5 తలలు. 5 తలలు 5 తలలు ఏడు శివుడు నాకన్నా గొప్ప అన్నాడు. 5 తలలు అన్నాడు కాబట్టి ఓ గోటితో ఇలా గిల్లేశాడు తలకాయ. ఆ సందర్భాన్నే శంకరుడు సౌందర్యలహరిలో స్తోత్రం చేశారు.
మృణాళీ మృద్వీనాం తవ భుజలతానాం చతసృణాం అంటూ, అమ్మా ఆ రోజున మీ ఆయన ఉన్నాడే, నఖేభ్య సంత్రస్సన్ ప్రథమమథనాదంధకరిపోహో, ఆ రోజున ఇలా గిల్లేశాడు 5వ తలకాయ బ్రహ్మగారిది. 4 తలకాయలే ఉన్నాయి బ్రహ్మగారికి. ఓ తలకాయ గిల్లేసిన వాడు మిగిలిన 4 గిల్లేడేమిటి? అందుని గిల్లేస్తాడేమో అని బ్రహ్మగారు ఏం చేశాడంటేట, పార్వతీదేవి వంక చూసి, అమ్మా అమ్మా నీ చేతులకి నాకు ఓ సంబంధం ఉంది, నీ చేతులు తామర పువ్వుల్లా ఉంటాయి అంటే మళ్ళీ శంకరాచార్యుల వారితో చాలా పేచీయండోయ్, ఆయన ఏది చెప్పినా అలా ఉంటుంది. అమ్మవారి చేతులు తామర తూడుల్లా ఉంటాయి, చివర అమ్మవారి పాణి తామర పువ్వులా ఉంటుంది అన్నారు ఓ శ్లోకంలో ఆయన. మరి తామర తూడులా ఉండి చివర తామర పువ్వులా ఉంటే తామర తూడికి పొక్కులు ఉంటాయిగా, చిన్న చిన్న పొక్కుల్లో ఉంటాయి. మీరు ఎప్పుడైనా తూడు పట్టుకు చూస్తే తెలుస్తుంది, చిన్న చిన్న పొక్కులు ఉంటాయి. మరి అమ్మవారి చేతులకు పొక్కులు ఉండకూడదుగా సాముద్రికంలో, మరి ఈ పొక్కులు ఎక్కడవని అడిగారు. మరి ఎలా సరిపోతుంది? సమాన ధర్మం తామర తూడికి తామర పువ్వుకి అన్నారు. అంటే వెంటనే శంకరులు అన్నారు తర్వాతి శ్లోకంలో, శివని అంటే పరమశివుణ్ణి కౌగిలించుకున్నప్పుడు ఆమె శరీరంలో వచ్చినటువంటి పులకరింతలకి శరీరం మీద వచ్చిన అంకురములే ఆ పొక్కులు అన్నారు. ఇంకెవరేం చెప్తారు? కాబట్టి బ్రహ్మగారు అన్నారు, అమ్మ నీ చేతులు తామర పువ్వుల్లో ఉంటాయి, నేను తామర పువ్వులోంచి పుట్టాను, అందుకని మన ఇద్దరికీ ఓ అనుబంధం ఉంది. మీ ఆయన గిల్లేస్తున్నాడు నా తలకాయలు, అందుకని నీ 4 చేతుల కింద నా 4 తలకాయలు పెడతాను, ఆయన గిల్లేయడానికి మళ్ళీ చేయి పెడితే నువ్వు ఇలా తోసేయమ్మా అన్నారు. చూడండి, భర్త ఏదో కోపం వచ్చి పిల్లకి ఏదో బుగ్గ గిల్లేద్దామంటే తల్లి అని ఇలా తోసేస్తుంది స్వతంత్రంగా. అలా అమ్మవారి 4 చేతుల కింద బ్రహ్మగారు 4 తలకాయలు పెడితే అమ్మవారు శివుడు గిల్లేద్దాం అనుకుంటుంటే ఇలా 4 చేతులతో తోసేసి, ఊరుకుందరు పిల్లాడు ఏదో అన్నాడు అని ఇలా తోసేస్తే అప్పుడు బ్రహ్మగారు, తల్లి నన్ను బతికించావమ్మా అని శతరుద్రీయంతో పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేశారు. శ్రీ మహావిష్ణువు శాంతి మంత్రాలతో స్తోత్రం చేశారు. అప్పుడు లోకానికి ధర్మం చెప్పవలసినటువంటి విద్యాస్వరూపం కదా శివస్వరూపం. ఆయన అన్నాడు, బ్రహ్మగారి 5వ తలకాయ గిల్లేసినటువంటి స్వరూపమైన కాలభైరవ స్వరూపం ఏదుందో ఆ కాలభైరవ స్వరూపాన్ని ఏ తల గిల్లాడో ఆ బ్రహ్మ పుర్రె అంటుకుంటుంది బ్రహ్మహత్య పాతక రూపంలో. కాబట్టి ఇప్పుడు ఈ పాతకం పోవాలంటే నువ్వు ఆ కపాలాన్ని చేత్తో పట్టుకుని 3 లోకములు తిరుగుతూ భిక్షాటన చెయ్యన్నారు. అంటే కాలభైరవ స్వామి బ్రహ్మపుర్రె చేతిలో పట్టుకుని 3 లోకాల్లో భిక్షాటన చేస్తున్నారు. 3 లోకాలు తిరిగారు చిట్ట చివరికి విష్ణులోకానికి వెళ్ళారు. లక్ష్మీనారాయణులు చూసి, మహానుభావుడు శివస్వరూపంతో సమానమైన వాడు, రమ్మని లోపలికి పిలిచి ఆయనకి అమృతాన్నం పెట్టారు. ఆ అమృతాన్నం తిని ఆయన అన్నీ తిరిగి కాశీ వచ్చారు. కాశీలోకి పాపమే రాదు, పాతకం ఎక్కడ వస్తుంది? కాబట్టి ఆయన చేతికి ఉన్నటువంటి బ్రహ్మహత్యా పాతకానికి సంబంధించిన బ్రహ్మగారి 5వ తలకాయ ఊడి కింద పడిపోయింది. కింద పడిపోయిన తర్వాత ఆయన లోపలికి వచ్చారు. లోపలికి వచ్చాక పరమశివుడు సంతోషించారు, నా మాటకి ఇన్ని లోకాలు తిరిగి వచ్చావు, నీ చేతి పుర్రె ఊడిపోయింది కాబట్టి నిన్ను ఇవాళ నుంచి 7 గడ కింద పెడుతున్నాను. కాశీపట్టణానికి అంతటికీ పరిపాలకుడవు నువ్వే కాశీపట్టణాన్ని పరిపాలిస్తావు. నీ అనుజ్ఞ లేకుండా లోపలికి రారు, నీ అనుజ్ఞ లేకుండా పైకెళ్ళరు. నీ దగ్గరికి వచ్చి ఎవరు దర్శనం చేసి వెడతారో వారికి భైరవ దండన ఉండదు. ఎందుకంటే ఆయన పేరే కాలభైరవ. మనం చూడండి, ఇదంతా అయిపోయిన తర్వాత గంగ పూజ అని చేస్తాం, భైరవ పూజ అని. అప్పుడు గంగ చెంబులన్నీ అక్కడ పెట్టి పూజ చేస్తాం. గంగకి పూజ ఎందుకు చేస్తాను నేను మీకు మొన్ననే మనవి చేశానండి. గంగకి పూజ చేసి ఆ ప్రసాదం తీసుకుంటాం. కాలభైరవుడి పూజ అని ఓ కుక్కను తీసుకొచ్చి ఆ కుక్క మెడలో గారెలు దండేస్తాం. ఎందుకది అంటే, భై అంటే కుక్క చూడండి, భౌ అని మీద పడుతుంది, అదే భై రవ అంటే శబ్దం. ఏది భౌ అని అరుస్తుందో అదే భైరవ, ఆ శబ్దం చేస్తోంది కాబట్టి దాని పేరే భైరవ. కాలభైరవ, కాలస్వరూపంలో అరుస్తాడు ఆయన. ఎప్పుడు అరుస్తాడంటే, శాస్త్రంలో మాట చెప్తారు, జీవుడు శరీరంలోంచి పైకి వెళ్ళిపోయిన తర్వాత అత్యంత వేగంగా తీసుకెడతారు, అతను వెళ్ళవలసిన స్థానాన్ని చూపిస్తారు, ఇక్కడికి వస్తుంది